నా స్టెప్డాడ్ నా కిటికీ బయట ఒక సర్వైలెన్స్ కెమెరాను అమర్చాడు, కానీ అది వెనుక ఇంటివైపు చూడటం లేదు. అది నన్నే చూస్తోంది. నాకు బరవెడేళ్ళు. నా స్టెప్డా ఇప్పుడే కొత్త సెక్యూరిటీ కెమెరాలను ఏర్పాటు చేశాడు. అతను మరియు మా అమ్మ క్యాంపింగ్కు వెళ్తున్నప్పుడు నేను ఇల్లు చూసుకునే సమయంలో నా బాయ్‌ఫ్రెండ్ ఇక్కడే ఉండవచ్చని అతను నాకు చెప్పాడు. అది నాకు చాలా వింతగా అనిపించింది, ఎందుకంటే సాధారణంగా నా బాయ్‌ఫ్రెండ్ ఇంట్లో ఉండటమంటే అతనికి అస్సలు ఇష్టం ఉండదు. అప్పుడే నా బాయ్‌ఫ్రెండ్‌కు ఒక విషయం గమనించాడు. బయట ఉన్న కెమెరా నుండి ఒక వైర్ గోడ ద్వారా నా గదిలోకి వస్తోంది. అది ఒక దాచిన స్పై కెమెరా బ్లాక్ ద్వారా పనిచేస్తోంది. నేను బట్టలు మార్చుకునే చోటుతో సహా నా గది మొత్తం కనిపించేలా దాన్ని అమర్చారు. నేను పూర్తిగా కుంగిపోయాను. నేను నేరుగా పోలీసుల దగ్గరికి వెళ్లి రిపోర్ట్ ఫైల్ చేశాను. ఆ కెమెరాను మరియు డి కార్డ్‌ను వారికి అప్పగించాను. అతనికి దూరంగా సురక్షితమైన చోట మా అత్తయ్య మద్దతుతో మా అమ్మకు ఈ విషయం చెప్పాలని నేను ప్లాన్ చేసుకున్నాను. కానీ నా స్టెప్డా ఆమెకు ముందే చెప్పేశాడు. అతను కథను తిప్పి నేను రహస్యంగా వ్యవహరిస్తున్నానని నన్ను విలన్‌గా మార్చాడు. నా సొంత తల్లి కూడా నా వైపు నిలబడలేదు. పోలీస్ రిపోర్ట్‌ను ఉపసంహరించుకోవాలని నన్ను ఒత్తిడి చేయడానికి ఆమె నా కాలేజీ ఫండ్ గురించి నాకు హెచ్చరికలు చేసింది. నా ప్రపంచం మొత్తం కుప్పకూలుతున్న సమయంలో ఆమె వారం రోజుల పాటు నన్ను పట్టించుకోలేదు. సంవత్సరాల తర్వాత నేను చివరికి నా ప్రశాంతతను కుజేసుకున్నాను. నేను నర్సింగ్ స్కూల్ పూర్తి చేశాను. అదే బాయ్‌ఫ్రెండ్‌తో నిశ్చితార్థం చేసుకున్నాను మరియు నేను దేశం అవతలికి మారిపోతున్నాను. నేను కోలుకుని తిరిగి వస్తానని మా అమ్మ ఇప్పటికీ ప్రార్థిస్తోంది. కాని పెళ్లికి ఆమెకు ఆహ్వానం లేదన్న విషయం ఆమెకు తెలియదు. మీ ప్రశాంతతను పణంగా పెట్టి కొన్ని కుటుంబ సభ్యులను కాపాడుకోవడం విలువ లేదని నేను కష్టపడి తెలుసుకున్నాను.